ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో గవర్నర్, సీఎం, ఇతర మంత్రులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలు. రాష్ట్రంలో 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. Kartavyam Anvatma. Men in blue, comprising of air warriors from Air Force Academy Dindigul. He has vast experience of flying Mirage 2000, MiG-21 and Pilatus trainer aircraft. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోనూ ఇతర ఎమర్జెన్సీ సమయాల్లోనూ టీజీఎస్పీ ప్రత్యేక సేవలు అందిస్తారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక రంగానికి వ్యవసాయం వెన్నుముక అని అన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేశామని, రాష్ట్ర ప్రభుత్వం కర్షకులకు రైతు భరోసా అందిస్తుందని తెలిపారు. వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వనున్నామని, సన్నరకం బియ్యానికి బోనస్ అందించామని చెప్పారు. 2024 వానాకాలంలో 1.59 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేశామని, ఉచిత బస్సు రవాణాతో మహిళలకు 4,500 కోట్లు ఆదా అయిందని వెల్లడించారు. 50 లక్షల పేద కుటుంబాలకు గృహజ్యోతి అందిస్తున్నామని, యువత సాధికారత కోసం యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేశామని అన్నారు. ప్రజాప్రభుత్వం తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేస్తోందని, అందశ్రీ రాసిన జయ జయ హే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించామని గవర్నర్ వెల్లడించారు. The benefit of the crop loan waiver has been extended to 25,35,934 farmers, amounting to whopping 20,616.89 crore, demonstrating the government's unwavering support for the agricultural community. Free travel for women in public transport buses under the Mahalakshmi scheme is a transformative initiative, enabling greater mobility, financial independence and access to opportunities. తెలంగాణ అభివృద్ధిలో మౌలిక వసతుల కల్పనే కీలక పాత్ర పోషిస్తుందన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టులు చేపడుతోందన్నారు. హైదరాబాద్లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో పాటు పెరుగుతున్న పట్టణ జనాభా అవసరాలు సరితూగేలా అత్యాధునిక మౌలిక వసతులతో ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నట్లు తెలిపారు. తెలంగాణను గ్లోబల్ హబ్గా మార్చడంలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. అంతేకాకుండా 200 ఎకరాల్లో ఏఐ సిటీని కూడా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. హైదరాబాద్ను రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానం చేసేలా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, సమకూర్చుతున్న మౌలిక వసతుల కల్పనల వల్లే రాష్ట్రానికి దావోస్ వేదికగా రికార్డు స్థాయి పెట్టుబడులు వచ్చాయని అన్నారు. The Musi River Rejuvenation Project is another ambitious initiative aimed at rejuvenating the river and its surrounding, transforming it into a vibrant urban space with enhanced ecological balance and recreational facilities. The construction of elevated expressways and the regional ring road will boost connectivity and mobility. The government is also embarking on an ambitious vision of Telangana's future. This includes the development of Future City, which aims to position Telangana as a global hub for technology and innovation. చారిత్రక కట్టడాలను 3 రంగుల జెండాలు, లైట్లతో అలంకరించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.